వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నీట్ పరీక్షను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థులు ఢిల్లీలో తమ నిరసన తెలియజేస్తే వారిపైన పోలీసు వ్యవహరించిన తీరుపైన ఈరోజు కరీంనగర్లో శాంతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపాడుగు హరిప్రసాద్ విద్యార్థుల దీక్షకు జిల్లా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు రాసే ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న విద్యార్థుల ఆశయాలను వరుస పేపర్ లీకేజీలు దెబ్బతీస్తున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు లింగంపల్లి నాగరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాములు రమేష్, ఆదివాసీ విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి యొక్క పిలుపు మేరకు శాతవాహన యూనివర్సిటీ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే ఢిల్లీలో విద్యార్థులపైన అమానుషమైనటువంటి ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ నీట్ పేపర్ లీకేజీ చేసిన సందర్భంలో ఎంతోమంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో అందరూ కూడా మేము ఎంతోమంది విద్యార్థులు నష్టపోయినాం, ఈ నీట్ పేపర్ లీకేజ్ ఏందని చెప్పేసి అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసులు అతి క్రూరంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈనాటి దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్ష ఖచ్చితంగా ఏవైతే ఈ దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు చనిపోయిండో ఆ కుటుంబాలకు తక్షణమే ఈ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే ఆ విద్యార్థులపైన దాడి చేసిందో ఆ పోలీసులందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాము. దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ సెంట్రల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేని ఎడల ఈ యొక్క దీక్ష అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ మా యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ అనేది ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. సిగ్గు లేదా మోడీ? చదువుకున్నావు నువ్వు? అసలు కనీసం ఛాయ్ అమ్ముకుంటూ ఈనాడు దేశానికి ప్రధానమంత్రి ఏం నేర్పుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు పేపరు లీకేజ్ అవుతుంది? 20 లక్షల మంది అప్లై చేసి ఎగ్జామ్స్ రాస్తే ఎంతోమంది ట్రైనింగ్కి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కష్టపడి చదువుకొని తెలియని వయసులో వాళ్ళందరూ కూడా డాక్టర్ కావాలని చెప్పేసి కలగనటువంటి ఒక విద్యార్థి పైన ఇలా నువ్వు ఏం చేస్తున్నావు? నీళ్ళు చల్లావు అంటే నువ్వు చదువుకుంటే నీకు అర్థమవు. నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు ఒక విద్య పట్ల పూర్తిగా అవగాహన లేదు. అందుకే తక్షణమే అసలు నువ్వు ఉండి కూడా నాకు తెలిసి బుద్ధి తక్కువనే. ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో అది మీకు అవసరం లేదు. ఖచ్చితంగా విద్య వైద్య పట్ల ఉన్నటువంటి ఏవైతే కాంపిటేటివ్ పర్పస్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెడితే ఈ యొక్క ఆత్మహత్యలన్నీ ఆగుతాయని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక కేంద్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్లకు తలొగ్గి వస్తేనే మా యొక్క దీక్ష ఆపుతాం. లేకపోతే కల్వకుంట్ల కవిత యొక్క స్ఫూర్తితోటి మేము ఈ యొక్క దీక్షను కొనసాగింపుగా మా యొక్క తెలంగాణ రక్షణ సేన ఫ్యామిలీ ఏదైతే ఉందో అందరం కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి నిన్ను గద్దె దించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దమనకాండకు నిరసనగా మరి ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ మరియు రక్షణ సేన ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షకు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వారికి మద్దతుగా తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకత్వం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం, వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఇలా 23-24 లక్షల మంది నీట్ పరీక్ష అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళకు సరైనటువంటి సమాధానం చెప్పకుండా ఇలా పార్లమెంట్ నడుస్తూ ఉంది. ఆ పార్లమెంటులో నీట్ విద్యార్థులకు కనీస క్షమాపణ కూడా చెప్పకుండా, ఎందుకంటే వాళ్ళంతా కూడా పేద విద్యార్థులు లక్షలు ఫీజులు కట్టి ఇన్స్టిట్యూట్లకు కట్టి ఇలా కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. తీరా ఎగ్జామ్ రాసే సమయానికి పేపర్ లీక్ కావడంతో ఆ విద్యార్థి యొక్క మనోభావాలే కాదు, యావత్ ఆ కుటుంబం యొక్క మనోభావాలు కూడా
దెబ్బతింటాయి, వాళ్ళంతా మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాసే విద్యార్థి అంతా కూడా ఎగ్జామ్ మీదనే దృష్టి పెట్టి దాని మీదనే వారంతా కూడా ఆలోచన ఉంటుంది కనుక మరి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని తెలియజేయడంతో ఆ కుటుంబం కూడా దిగ్భ్రాంతికి గురై దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ 21 మంది ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధానే బాధ్యత వహించాలి, నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా వాళ్ళని కాపాడండి, వాళ్ళని ఆదుకోండి అని చెప్పి ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు ధర్నాకు దిగితే ఇలా విద్యార్థుల వీపుల మీద విమానాల మూతం మోగిస్తున్న లాఠీలతోటి కేంద్ర ప్రభుత్వం వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా విద్యార్థులను ఎక్కడికక్కడ మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో గాయాల పాలు చేస్తూ ఉంది, కొడుతూ ఉంది, వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఇదంతా కూడా రానున్న రోజుల్లో మోదీ ప్రభుత్వానికి ప్రజలు, ఆ యువకులు ఇలా జంజీ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ జంజీ అంతా కూడా రానున్న రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారు. మరి వారికి వత్తాసు పలికినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో నువ్వు తూతూ అను మేమే అంటానంటే ఇద్దరు కూడా టామ్ అండ్ జెర్రీ లాగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇలా సరైన విధానంతో పార్లమెంట్లో చర్చ జరగాలి, పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కానీ ఇలా ప్రతిపక్ష నాయకుడే రోడ్ల మీద తిరుక్కుంటా, చిన్నపిల్లల మీద ఇలా చేష్టలు చేసుకుంటా ఆ వ్యవహారం చేస్తూ ఉంటారు. కనుక పార్లమెంటులో వాళ్ళు మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి ఇలా మోడీ వాళ్ళకు మద్దతు పలుకుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో చర్చ వస్తే దేశమంతా చూస్తుంది. వాళ్ళకి అది ఇద్దరికి ఇష్టం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో చర్చ జరగద్దు, వీళ్ళకు రాజకీయాలు కావాలి. మోడీకైనా రాజకీయాలు కావాలి, రాహుల్ గాంధీకైనా రాజకీయాలు కావాలి. కనుక ఇలా పార్లమెంట్లో చర్చను బంద్ చేసి తిరుగుతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకైనా మరి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకైనా తలకాయ తోక లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కనుక మరి విద్యార్థులకు మద్దతుగా ఇలా రక్షణ సేన దిగింది. ఇలా ఓయూ నుండి అన్ని యూనివర్సిటీల్లో తెలంగాణ రక్షణ సేన కవితమ్మ నాయకత్వంలో ప్రశ్నిస్తూ ఉంది. ఇలా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ చేసేటువంటి పిల్లి చేష్టలను కూడా రక్షణ సేన ప్రశ్నిస్తూ ఉంది. భవిష్యత్తులో వీళ్ళిద్దరి చేష్టలను ప్రజల ముందు పెడతాం. న్యాయ నిర్ణేతలు ప్రజలు వీళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.